నిధుల్ని కాపాడే హనుమంతుని ఆలయం గురించి తెలుసుకుందాం. జాంసావలి హనుమాన్ ఆలయం. ఈ ఆలయం మధ్యప్రదేశ్లోని చిందవాడ జిల్లా సౌసర్ తాలూకాలోని జాంసావలి అనే ఊళ్ళో కొలువై ఉంది. ఈ ఆలయంలో ఆంజనేయుడు రావి చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటున్న భంగిమలో దర్శనమిస్తారు. జాంసావలి హనుమాన్ మందిరిగా ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయంలో స్వామి స్వయంభూగా వెలిశారు. ఈ ఆలయం ఎప్పట్నుంచి ఉందనేది, ఎవరు నిర్మించారు అనేది స్పష్టంగా తెలియకపోయినా ఇక్కడున్న నిధుల్ని కాపాడేందుకే స్వామి ఇలా కొలువు తీరాడని, సంజీవుణ్ణి తెచ్చే క్రమంలో ఈ ప్రాంతంలోనూ విశ్రాంతి తీసుకున్నారని కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ ఆలయానికి వచ్చే భక్తులకు హనుమంతుడు 15 అడుగుల్లో ఉండి విశ్రాంతి తీసుకుంటున్న భంగిమలో దర్శనమిస్తారు. ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం. రామ-రావణ యుద్ధం సమయంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు హనుమంతుడు సంజీవని కోసం హిమాలయాలకు పయనమయ్యారట. సంజీవని పర్వతాన్ని తెస్తూ మార్గం మధ్యలో ఇక్కడున్న రావిచెట్టు నీడలో కాసేపు విశ్రాంతి తీసుకున్నాడని, ఆ తర్వాత ఈ ప్రాంతంలోనే స్వయంభూగా కొలువు తీరాడని ప్రతీతి. మరో కథ ప్రకారం స్వామి ఒకప్పుడు ఇక్కడ నిల్చునే దర్శనమిచ్చేవారు. అలా నిల్చున్న స్వామి పాదాల కింద నిధులు ఉన్నాయని స్థానికులు చెప్పుకునేవారట. ఓసారి కొందరు దొంగలు ఆ నిధులను దొంగిలించేందుకు వచ్చి విగ్రహాన్ని పక్కకు జరిపేందుకు సిద్ధమయ్యారు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా విగ్రహాన్ని అంగుళం కూడా కదిలించలేకపోయారు. కాసేపటి తర్వాత అప్పటిదాకా నిల్చున్న స్వామి ఒక్కసారిగా శయనభంగిమలోకి మారిపోవడంతో భయపడిపోయిన దొంగలు అక్కడ్నుంచి పారిపోయారు. అప్పట్నుంచి హనుమంతుడు ఆ నిధుల్ని కాపాడేందుకు అలా విశ్రాంత భంగిమలోనే ఉండిపోయారని చెప్తారు. తెల్లవారుజామున 4 గంటలకే తెరిచే ఈ మందిరంలో మొదట స్వామికి రకరకాల అభిషేకాలు, పూజలు నిర్వహించి సుమారు 5:30 గంటల నుంచి భక్తులకు అనుమతిస్తారు. అప్పట్నుంచి రాత్రి 10 గంటల వరకు స్వామిని దర్శించుకోవచ్చు. ఇక్కడ మందిరానికి వచ్చే స్త్రీ పురుషులిద్దరికీ వేర్వేరు మార్గాలుంటాయి. స్వామి ఇక్కడ బ్రహ్మచారి రూపంలో ఉండటం వల్లే పురుషులతో పోలిస్తే స్త్రీలు కాస్త దూరం నుంచి హనుమంతుని దర్శించుకోవాలనే నియమం పెట్టారట. నిద్రావస్థలో విశ్రాంతి తీసుకున్నట్లుగా కనిపించే స్వామి నాభి నుండి ఉద్భవించే నీటికి అనారోగ్యాలను నయం చేసే శక్తి ఉందని చెప్తారు. అందుకే భక్తులు ఆ నీటిని స్వీకరించేందుకు ప్రాధాన్యమిస్తారు. శారీరక, మానసిక సమస్యలున్నవారు ఇక్కడే కొన్ని రోజులు ఉండి రోజు హనుమంతుని దర్శించుకొని పూర్తిగా నయమయ్యాక ఇంటికెళ్లేందుకు సిద్ధమవుతారట. హనుమాన్ జయంతి వేడుకలు ఈ ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు. నిధుల్ని కాపాడే హనుమంతుని యొక్క ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.